ఏమన్నారు వాళ్ళు? వాళ్ళ బావ గురించి ఒకడు వచ్చిండు, వాళ్ళ గురించి ఏం చెప్పాలి? మేము చేస్తామంటే వాళ్ళు కూడా వితౌట్ యూనిఫామ్ తీస్తున్నా 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 ఎందుకు కొడుతున్నారు సార్? మ్యాన్ హ్యాండ్లింగ్ ఎందుకు కొడుతున్నాను? ఎందుకు కొడుతున్నాను? ఎందుకు కొడుతున్నారు? మీరు ఎందుకు కొడుతున్నారు? మీరు ఎందుకు కొడుతున్నారు? ఎందుకు కొడుతున్నారు? ఎందుకు కొడుతున్నారు? మీకు మ్యాన్ హ్యాండ్లింగ్ చేశా. మేమేమన్నాం సార్? మేమే के कोनी अड्डाओं ने मार रहा था, बलाताड़ी मार रहा था, बलाताड़ी मार रहा था सर। वो मार गया तुमने मुंह पर धांडा रहा, ऊपर फुल मारे तुमने। ఈ రోజు ఎల్గొండ కాలనీ దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది. ముందలా వెళ్తున్న ఆటోను వెనక నుంచి కార్ వచ్చి గుద్దేసింది. ఆటో అతనికి బాగా సీరియస్ అయినప్పుడు మేము ఇక్కడ వచ్చి నాగర్ కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి అడ్మిట్ చేసినాము. మధ్యలో పోలీస్ స్టేషన్లో మమ్మల్ని పిలిపిస్తే ఆ కార్ అతను పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. అక్కడ వచ్చి మేము అక్కడికి వెళ్ళినాక ఆ కార్ అతను బిజినపల్లి లోకల్ వాళ్ళు తోలుకుపోతుంటే మేము వచ్చి సార్ జస్ట్ ఇతన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయండి, బ్రీత్ అనాలిసిస్ టెస్ట్ చేసి తోలుకుపోండి, రేపు మాట్లాడుకుందామని మేము కూడా అంటే కానిస్టేబుల్ ఉండి రిపోర్టర్ ఆయన ఏమంటారు, ఆయన ఫస్ట్ ఎఫ్ఐఆర్ రాసే సార్ ఉండి వద్దు అట్లా వద్దు, మేము రేపు మాట్లాడుకుంటామని పంపిస్తుంటే మేము అడిగినాం క్యాండిడేట్ ఎందుకు అట్లా వెళ్తున్నారు మీరు అంటే, మేము ఎస్ఐతో మాట్లాడినాం, ఏఎస్ఐతో మాట్లాడినాం, మేము తోలుకోపోతాం, రేపు చూసుకుంటామని వాళ్ళు అంటుంటే మేము ఉండి జస్ట్ ఇట్లా అడినాం, మీరు తోలుకోపోండి పర్వాలేదు, ఏం ఇబ్బంది లేదు, కానీ బ్రీత్ అనాలిసిస్ టెస్ట్ చేసినాక తోలుకుపోండి అని చెప్తే దానికే కానిస్టేబుల్ వచ్చి ఎస్ఐ సార్ని పిలిపిస్తే ఎస్ఐ సార్ వచ్చి మమ్మల్ని బండ బూతులు తిట్టి ఎస్ఐ చెప్తుంటే కూడా మీరు వినరా అని చెప్పి, లంజ కొడుకు మీ అమ్మని దేంగా ఇట్లా లంబడి కొడుకులారా మీరు ఎందుకు వచ్చి స్టేషన్లో వచ్చి మా మీద దాడి చేస్తారని చెప్పి మేము ఏం అనకముందే మమ్మల్ని వచ్చి యూనిఫామ్ లేకుండానే వచ్చి మమ్మల్ని కొట్టి మమ్మల్ని స్టేషన్ నుంచి పంపించి మా బండి గుంజుకొని మా మీదనే కేసు పెడతా అని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాం, మమ్మల్ని భయపెడుతున్నాడు. ఈ విషయం గురించే మేము ఈరోజు ఇక్కడ ఎస్పీ ఆఫీస్ దగ్గరకు వచ్చినాము సార్. ఎస్ఐ సార్ కూడా వాళ్ళు పిలిపిస్తే ఎస్ఐ సార్ వచ్చింది కూడా నార్మల్గా యూనిఫామ్లో రాకుండా బనీల్ మీద అండర్వేర్ బనీల్ మీద అందరు డ్రైవర్ మీద వచ్చి మమ్మల్ని కొట్టి మమ్మల్ని ఎవరంటే మమ్మల్ని బండ బూతులు తిట్టిండు, లంచక్కి పంపించేసిండు అక్కడ నుంచి. ఇంకోటి మా బండి గుంజుకున్నాడు, మమ్మల్ని మీద కేసు వేస్తా అని చెప్పి మమ్మల్ని భయపెడుతున్నాడు.